చాలా తక్కువ టైం వేదిక మీద కార్యక్రమం తీసుకుంటాం. ఎందుకంటే మీకు కంపెనీలకి మీకు ఇంటర్వ్యూ జరగాలి కాబట్టి దానికి ప్రయారిటీ ఇస్తాం. కార్యక్రమం మొదలుపెట్టే ముందు గత 4-5 రోజులుగా బోర్డర్లో జరుగుతున్న విషయాల మీద ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు, దాన్ని అమలు చేస్తున్న మన త్రిలాధిపతులు ఎవరైతే సైన్యం ఉన్నారో వాళ్ళు చూపిస్తున్న కార్యక్రమం, నిన్ననైతే ఈ దేశ రక్షణ కోసం వాళ్ళు పడుతున్న కష్టం చూసినప్పుడు ప్రతి ఇండియన్ కూడా తలెత్తుకు తిరిగే విధంగా, ఒళ్ళు గగురు పొడిచే విధంగా మన దేశ రక్షణ విషయంలో వారు చేస్తున్న పోరాటానికి వాళ్ళందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనందరం కూడా ఆ కార్యక్రమం దిగ్విజయం కావాలి. మనం తలపెట్టిన కార్యక్రమాలన్నీ సజావుగా సాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఒక్కసారి ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్న మన నరేంద్ర మోడీ గారి తాలూకా ఆలోచన విధానానికి మీరు చప్పట్ల ద్వారా ఒకసారి మద్దతు తెలియజేయండి అని చెప్పి కోరుతూ, మరి ఈరోజు తలపెట్టిన ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసిన, ఇందాకడ మన స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు మీకు చెప్పారు, 45 కంపెనీలు, 2,500 మంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. మరి క్రమ పద్ధతిలో ఏ కంపెనీకి ఎవరు సూటబుల్ అవుతారో, ఎవరు ఎక్కడ అప్లై చేసుకున్నారో, ఒక మనిషి ఎన్ని కంపెనీలకైనా అటెండ్ అవ్వచ్చు అని చెప్పి కూడా వారు సెలవిచ్చారు. డిసిప్లైన్గా మా వాలంటీర్స్ ఉంటారు, పోలీసు వారు ఉంటారు, ఎంప్లాయీస్ ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్లు ఎంప్లాయీస్ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మా హెచ్ఆర్లను కానీ ఈ 45 కంపెనీల నుంచి వచ్చిన ప్రతినిధులు కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడి నుంచి చాలామంది మీ వల్ల నవ్వుతూ వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. చాలా బాగా మీరు ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది చూసి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇంకా ఇలాంటివి ఎన్నో జరిగి, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మనకి ఆదేశాలు ఇచ్చారో దాన్ని మీరు మేము కూడా ప్రోత్సహించినట్లయితే, మీకు వచ్చే ఇబ్బందులు ఏమన్నా ఇక్కడ రన్ అవుతున్న కంపెనీల్లో మీకు ఏదొచ్చినా మా జిల్లా యంత్రాంగం, మా కలెక్టర్ గారు కానీ, మా మంత్రి గారు కానీ, నగర ప్రథమ పౌరుడు మేయర్ గారు కానీ, నేను కానీ మీకు బాసటగా ఉంటాం, మీకు అండదండలు అందిస్తాం, మాకు మీరు సపోర్ట్ చేయండి, ఈ ప్రభుత్వం సపోర్ట్ తీసుకోండి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో ముందుగా జిల్లా కలెక్టర్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. గౌరవనీయులు, ఈ కార్యక్రమాన్ని తలపెట్టగానే అధికారులందరికీ మోటివేట్ చేసి అధికారులందరినీ కూడా బాగా చేయండి అని చెప్పి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేసిన విశాఖ జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్పొరేటర్లు వసంత శంకర్రావు గారు కానీ, మల్లి ముత్యాలు కానీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి రామనాయుడు కానీ, చోడవరం ఇన్ఛార్జి రాజు గారు కానీ, ఇతర వేదికను అలంకరించిన అధికారులు, వేదిక ముందున్న ఈనాటి కార్యక్రమానికి 45 కంపెనీలు నిరుద్యోగులకి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చిన ఆ కంపెనీ యాజమాన్యాన్ని నుంచి వచ్చిన హెచ్ఆర్లు కానీ, ఇతర సిబ్బంది కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మా ఎన్డీఏ కూటమి నాయకులకి, మరి ముఖ్యంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్ని, నిరుద్యోగుల్ని స్వాగతం, సుస్వాగతం, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.